వాళ్లు వెళ్లిపోలేదని, ఆ కలుపు మొక్కలు గంజాయి మొక్కలు మాకొద్దని మేము మా నాయకుడు జగన్మోహన్రెడ్డి తీసిపారేశామని, వైసీపీని వీడి టీడీపీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, ఆనం, మేకపాటీలనుద్దేశించి మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. గతంలో అజీజ్ ప్రెస్ మీట్లు పెట్టి రూరల్ నియోజకవర్గంలో ల్యాండ్ మాఫియా, సింగిల్ నెంబర్లాట, రౌడీయిజం, వేధింపులు జరుగుతున్నాయని చెప్పారని, ఇప్పుడు అదే నాయకుణ్ణి టీడీపీ చేర్చుకుందన్నారు. అయితే ఇప్పుడు అజీజ్ తప్పుడోడా, లేకపోతే మీరు తప్పుడు మనిషిని చేర్చుకున్నారన్నది మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ ఆత్మ పని చేస్తే బాగుంటుందేమో, అయినా ఇది నాకు సంబంధం లేని విషయం అనుకోండి. వాళ్ళ వ్యక్తిగత, వాళ్ళ పార్టీ సమస్య, వాళ్ళ అంతర్గత విషయం. అయినా ఒకప్పుడు మా స్నేహితుడు, మా సోదరుడు కాబట్టి నాకు చెప్పాలనిపించి చెప్పిన, మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు వెళ్ళిపోలేదు. అట్లాంటి కలుపు మొక్కలు, అట్లాంటి గంజాయి మొక్కలు మాకు వద్దు అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పంపించేస్తే ఆ మొక్కల్ని మీరు పెట్టుకొని, ఎందుకంటే ఈరోజు సవరణ చేయాలా. 2-3 నెలల క్రితం అజీజ్ ఏం మాట్లాడాడు పాపం, ఈ జిల్లాలో ల్యాండ్ మాఫియా, సింగిల్ నంబర్ లాటరీ, రకరకాల వేధింపులు, రౌడీజం ఎక్కడ జరుగుతుందని చెప్పాడు. ఇప్పుడు ఆ నాయకుడిని ఎవరు చేర్చుకున్నారు? తెలుగుదేశం పార్టీ చేర్చుకున్నారు. ఇప్పుడు అజీజ్ తప్పుడోడా, లేకపోతే మీరు తప్పుడు మనుషులను చేర్చుకున్నారా అనేది మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంత ఉంది. అజీజ్ చేత అబద్ధాలు చెప్పించారా పాపం, అది కూడా జనాలు తెలియాలి కదా. పాపం మా సోదరుడు గొంతు చించుకొని చెప్పాడు కదా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని. కాబట్టి ఇది కూడా ప్రజలకి క్లారిటీ అండి. మా సోదరుడి చేత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టించి తూచ్ నేను ముందు ప్రెస్ మీట్లు పెట్టినవన్నీ తూచ్ ఇవన్నీ కరెక్ట్ కాదు, అది సత్య హరిశ్చంద్రుడు, ఏమీ కాదు, నెల్లూరు రూరల్లో గతంలో ఏమీ జరగలేదు, అన్నీ మంచిగా జరిగినాయి, అన్నీ సానుకూలంగా జరిగినాయి, నేనే అబద్ధాలు చెప్పానని పాపం ఆ తప్పుడు ప్రెస్ మీట్ అయినా మళ్ళీ పెట్టించండి అయ్యా. అయితే జనాలు కన్ఫ్యూజింగ్ ఉంది. అయినా ఇది వాళ్ళ అంతర్గత విషయం, నాకు సంబంధం లేని విషయం. కానీ బాధ వేసి మా సోదరుడు, సాటి సోదరుడు, గతంలో సోదరుడు ఇబ్బంది పడుతుంటే గొంతు కలపటం జరిగింది.